బీహార్ లో ఉన్న గుడికి, పిఠాపురంలో ఉన్న గుడికి ఒక పవర్ఫుల్ లింక్ ఉంది. అదేమిటంటే పూర్వం గయాసురుడు అని ఒక విష్ణు భక్తుడు ఉండేవాడు. తపస్సు చేసి విష్ణు నుండి భూమి పైన ఉన్న పవిత్ర క్షేత్రాల కన్నా తన శరీరం పవిత్రంగా ఉండాలని, తనని ఎవరు చూసినా మోక్షం కలగాలని వరం పొందుతాడు. అప్పటి నుండి గయాసురుడిని ఎవ్వరు చూసినా మోక్షం పొందుతున్నారు, చివరికి రాక్షసులతో సహా అని అనుకొని ఇది సృష్టి విరుద్ధం అని భావించి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఋషులుగా మారి గయాసురుని మేము విశ్వశాంతి కోసం 7 రోజులు యజ్ఞం చేయాలనుకుంటున్నాం. ఈ భూమి పైన నీకంటే పవిత్ర స్థలం లేదు. నీ శరీరాన్ని మేము హోమగుండంలా వాడతామని చెప్పి, కానీ ఇక్కడ ఒక షరతు ఉంది. ఈ 7 రోజులు యజ్ఞం జరుగుతున్నంత సేపు నువ్వు కదలకూడదు. కదిలితే నిన్ను సంహరిస్తామని ఒక కండిషన్ పెట్టారు. అప్పుడు గయాసురుడు యజ్ఞానికి ఒప్పుకొని తన శరీరాన్ని పెద్దదిగా మార్చి తల బీహార్లో, పాదాలు పిఠాపురంలో ఉంటాయి. మారు వేషంలో ఉన్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అతని శరీరం పైన యజ్ఞం మొదలు పెట్టారు. 6 రోజులు కదలకుండా పడుకుంటాడు. గయాసురుడు ప్రతిరోజు కోడి కూతతో రోజులు లెక్క పెట్టుకుంటూ ఉంటాడు గయాసురుడు. అప్పుడు శివుడు కోడి రూపంలా మారి కుక్కరొక్కో అని కోడిలా కూస్తాడు. గయాసురుడు 7 రోజులు అయిపోయాయని, 8వ రోజు వచ్చిందని లేచి కూర్చుంటాడు. అది అర్ధరాత్రి. అంత చీకటి. అప్పుడు మారు వేషంలో ఉన్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఓ గయాసురుడా, 7 రోజులు పూర్తి కాకుండానే నువ్వు కదిలావు, నిన్ను సంహరించక తప్పదు అని నీ ఆఖరి కోరిక ఏంటో కోరుకో అని అంటారు. అప్పుడు గయాసురుడు తన దేహాన్ని 3 ముక్కలుగా చేసి 3 ముక్కలలో త్రిమూర్తులు 3 చోట్ల కలువై ఉండాలని కోరుకుంటాడు. అది ఎలాగా అంటే, ఈ త్రికయ క్షత్రాలలో ఎవరు పిండ ప్రదానం చేసినా మోక్షం కలగాలని కోరాడు. తిరోగయ బీహార్ లో ఉంటుంది, అక్కడ విష్ణువు ఉంటాడు. నాభి ఒరిస్సాలో ఉంటుంది, అక్కడ బ్రహ్మ ఉంటారు. పాదగేయం పిఠాపురంలో ఉంటుంది, అక్కడ శివుడు ఉంటాడు. కోడి రూపంలో కుకుటేశ్వరుడిగా దర్శనమిస్తారు ఇక్కడ ఉన్న క్షేత్రంలో. మీకు వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు నేను చేస్తాను.